జై గురుదేవ్. ఈరోజు చాలా సుదినం. గురుతుల్యులు రమణమూర్తి మాస్టర్తో కలిసి ఒక పవిత్రమైనటువంటి క్షేత్రానికి వచ్చాం మేము. అరుణాచలం అనగానే భగవాన్ రమణ మహర్షిల వారి పేరు ఎట్లయితే గుర్తుకొస్తుందో, భగవాన్ రమణ మహర్షి అనగానే వెంటనే గుర్తుకొచ్చే పేరు కావ్యకంఠ గణపతి మునీంద్రుల వారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణానికి సమీపంలో ఉన్న కలువరాయి అనే ఒక గ్రామంలో నవంబర్ 17వ తేదీ 1878లో వీరు జన్మించడం జరిగింది. తండ్రి పేరు నరసింహశాస్త్రి గారు, తల్లి నరసమాంబ. ఈ పుణ్య దంపతులకు గారాల బిడ్డగా పుట్టిన ఈయన సకల శాస్త్రాల్లో పారంగతుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యము, గణితము ఇట్లాంటి శాస్త్రాలలో అసమానమైన ప్రతిభా పాటవాళ్ళు కలిగిన వారు. శ్రీ విద్యా ఉపాసకుడు, కౌండిన్యస గోత్రుడు, ఇంకా ఋషి సాంప్రదాయాన్ని గట్టిగా విశ్వసించినటువంటి వ్యక్తి. కుటుంబ జీవితాన్ని గడుపుతూ బాధ్యతలన్నీ నిర్వహిస్తూ సహధర్మచారిణి అయినటువంటి విశాలాక్షి గారు వాళ్ళ అనుమతితో ఆసేతు హిమాచలము పర్యటించి పవిత్రమైనటువంటి పుణ్యతమమైనటువంటి ప్రదేశాల్లో తపస్సు చేసి మంత్రసిద్ధి పొందినటువంటి మహానుభావుడైన ఈ మహాత్ముని అసలు పేరు అయ్యల సోమయాజులు గణపతి శాస్త్రి. కానీ చక్కని వాక్శుద్ధి, వాక్చాతుర్యము, ఇంకా సంస్కృతాంధ్ర భాషలలో గొప్ప ప్రావీణ్యత ఉన్నటువంటి వీరి యొక్క కవిత్వ ప్రజ్ఞా ప్రదర్శన చూసినటువంటి వాళ్ళు, అంటే విద్వత్ పరీక్షలలో ఆ ప్రజ్ఞను చూసి కావ్యకంఠ అనే బిరుదాన్ని ఇచ్చారు వాళ్ళు. ఆయన కంఠం నుండి, కలం నుండి సరస్వతీమాత అలవోకగా జాలువారేది. శ్రీవారు ఈశ్వరుని స్తుతిస్తూ ఉమాసహస్రం అనేటువంటి మహత్గ్రంథాన్ని రచించారు. 1907వ సంవత్సరంలో గణపతి ముని రమణ మహర్షి ఆశ్రమానికి మొదటిసారిగా వెళ్ళారు. జ్ఞాన మార్గాన 100 ఏళ్ల జీవితాన్ని పండించుకోవాలి అనే సంకల్పం ఉన్న వాళ్ళకి అరుణాచలం ఆకర్షణ తిరుగులేనిది. నిజానికి గణపతి ముని గారు వెళ్ళారు అనే దానికంటే రమణుల చేత ఆకర్షింపబడ్డారు అని చెప్తే బాగుంటుందేమో. రమణుల వంటి దివ్యాత్మ స్వరూపులు సూర్యుని మించిన తేజస్సుతో వెలిగిపోయేవారట. ఆ సౌందర్యాన్ని, అంటే జ్ఞాన ప్రకాశం చేత వెలుగొందుతున్న ఆయన ముఖ సౌందర్యాన్ని చూస్తూ ఆయన చుట్టూ జనాలు తండోపతండాలుగా వచ్చి చేరేవారట. అంతవరకు ఆయన పేరు బ్రాహ్మణస్వామి అని, మౌనస్వామి అని. మొట్టమొదటిసారి కావ్యకంఠ గణపతి మునీంద్రుల వారు భగవాన్ అని సంబోధన చేస్తూ మంత్రజపం అంటే ఏంటి, తపస్సు అంటే ఏంటి, సరి అయినటువంటి అర్థాన్ని తెలపండి అని ఒక వినమ్రపూర్వకంగా వేడుకున్నారట. ఆ భగవాన్ అనే ఆ పిలుపు ఏదైతే ఉందో ఇప్పటికీ ఆ బ్రాహ్మణ స్వామిని భగవాన్ రమణ మహర్షిగా అందరూ తమ హృదయంలో చిరస్థాయిగా స్మరణ చేసేటట్టుగా ఆ పేరు నిలిచిపోయింది. రమణ మహర్షుల వారు కూడా అంతే ప్రేమతో నాయనా అని సంబోధిస్తూ ఈయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అప్పటి నుంచి ఈయన పేరు నాయన. నాయన గారు జన్మించిన పవిత్ర స్థలంలోనే ఈ మందిరం నిర్మించటం జరిగింది. ఇప్పటి వరకు పంతులు గారు అత్యంత భక్తి శ్రద్ధలతో శివార్చన చేసినటువంటి శివలింగాన్ని చూస్తున్నారు కదా. ఇది ఒక శిల.
భగవాన్ రమణ మహర్షుల వారికి జన్మనిచ్చి కాపాడి అద్భుతమైన అపురూపమైన ఒక గొప్ప కళాఖండంగా రూపొందించి తీర్చిదిద్దినటువంటి అరుణాచలం నుండి తీసుకురాబడినటువంటి శిల తనదైన శివత్వాన్ని, అక్షయమైన ఆనందాన్ని, గొప్ప ప్రశాంతతను ఆయనకు అరుణాచలమే ప్రసాదించింది. లోక కళ్యాణకారకమైన జ్ఞాన కాంతితో ఆయన ప్రకాశించటానికి మేటి పర్వతమై అరుణాచలం నిలిచింది. అరుణాచలం జ్ఞానానికి చిహ్నం. అవిద్యను, అజ్ఞానాన్ని తొలగించగల సాటి లేని మేటి పర్వతమైన అరుణాచలం నుంచి తీసుకురాబడిన ఈ శిల వైరాగ్య భావననిచ్చే గొప్ప శివలింగమై ఇక్కడ ప్రతిష్ఠింపబడింది. ఈ శివలింగ దర్శనం సాక్షాత్తు అరుణాచలేశ్వరుని దర్శనమే అన్న భావన నాలో కలిగింది. మనస్సులో అప్రయత్నంగా అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివోం అనే స్మరణ జరిగింది. మనం చూస్తున్న ఈ నుయ్యి 200 సంవత్సరాల క్రితంది. గణపతి మునీంద్రుల వారు దీని నుంచే నీళ్లు తోడుకుని స్నానం చేసేవారు. ప్రతి నెల చివరి ఆదివారం లక్ష్మీ గణపతి హోమం నిర్వహింపబడే యజ్ఞశాల ఇది. గోశాల ఋషుల ఆశ్రమాన్ని తలపిస్తున్నది. జై గురుదేవ్.